భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మండల పరిధిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 36 మంది లబ్ధిదారులకు 36,04,000 రూపాయల చెక్కులు అందజేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే రామదాసు నాయక్. అప్పుల పాలు ఈ రాష్ట్రాన్ని చేసినప్పటికీ ఆర్థికంగా మాకు ఇబ్బంది ఉన్నప్పటికీ పేదలందరికీ ఇంటి వాళ్ళ ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు నిలుస్తామంటే ఇలా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో జిల్లాలో రాష్ట్ర స్థాయిలో వాళ్ళ కళ్ళు ఓరలేక ఈర్చతోని అక్కడక్కడ ఇళ్ళు అమ్ముకుంటున్నారు, అక్కడక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్న పత్రికలు ఉంటుంది. ఎవరైనా ఆరోపణ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫలానా ఊళ్ళో ఫలానా నాయకుడు ఫలానా దగ్గర డబ్బులు తెచ్చుకొని చెప్పండి, ఖచ్చితంగా కేసు పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టే బాధ్యత మా దగ్గర మనం చెప్తా ఉన్నాం. కానీ ఉందని చెప్పేసి ఎవరో టీఆర్ఎస్ చెప్పినని చెప్పేసి అట్ట 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 అంటే లాస్ట్ మన యువకుడు పోతుంది మనం చెప్తా ఉన్నా. నేను చాలా స్పష్టంగా మనం చెప్తా ఉన్నా. ప్రతి ఇల్లు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాను నేను. ఒక్కొక్క ఊళ్ళో సహజం మా మనసులో రావాలి, మా మనసులో రావాలి, మా మనసులో రావాలి.